హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యశోదానందన్. ఈరోజు వార్తల్లో ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. గోవా రాష్ట్రం వార్తల్లో ఉంది. గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు గోవా రాష్ట్రంలో కొత్తగా 3వ జిల్లాని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆల్రెడీ గోవా రాష్ట్రంలో 2 జిల్లాలు ఉన్నాయి. ఒకటి ఉత్తర గోవా జిల్లా, 2 దక్షిణ గోవా జిల్లా. కొత్తగా ఏర్పడే 3వ జిల్లాకి కుషావతి అనే పేరు పెట్టాలని నిర్ణయించారు. గోవా రాష్ట్రంలో ప్రవహించే కుషావతి నది పేరు మీద 3వ జిల్లాకి కుషావతి అనే పేరుని పెట్టడానికి నిర్ణయించారు. గోవాలో 3వ జిల్లా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ప్రస్తుతం గోవాలో ఉన్న ఉత్తర గోవా, దక్షిణ గోవా జిల్లాల్లో దక్షిణ గోవా జిల్లా అనేది భౌగోళికంగా అతిపెద్ద విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఈ దక్షిణ గోవా ప్రాంతంలో పరిపాలనని సులభతరం చేయడం కోసం అక్కడ ఉండే ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం దక్షిణ గోవా జిల్లాని విభజించి 3వ జిల్లాగా కుషావతి జిల్లాని ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం ప్రమోద్ సావంత్ గారు ప్రకటించడం జరిగింది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి మార్కాపురం, 2 పోలవరం. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాలకి ఈ 2 జిల్లాలని కలిపి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ 28 జిల్లాలు ఉన్నాయి. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. అమెజాన్ అడవుల్లో కనిపించే స్టింగ్లెస్ బీస్, ముళ్ళు లేని తేనెటీగలు అనేవి వార్తల్లో ఉన్నాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారి చట్టపరమైన హక్కులు పొందిన కీటకాలు, ఇన్సెక్ట్స్గా ఈ స్టింగ్లెస్ బీస్, ముళ్ళు లేని తేనెటీగలు అనేవి వార్తల్లో ఉన్నాయి. వీటికి చట్టపరమైన హక్కులు కల్పించింది పెరు దేశంలో ఉన్న 2 మున్సిపాలిటీలైన సటిపో, నౌటా. సటిపో మున్సిపాలిటీ, నౌటా మున్సిపాలిటీలు ఈ కీటకాలకి చట్టపరమైన హక్కులు కల్పిస్తూ ఒక ఆర్డినెన్స్ని ఆమోదించాయి. దీంతో ప్రపంచంలో మొట్టమొదటిసారి చట్టపరమైన హక్కులు పొందిన కీటకాలుగా ఈ స్టింగ్లెస్ బీస్ అనేవి రికార్డు సృష్టించాయి. ఈ ముళ్ళు లేని తేనెటీగలు, స్టింగ్లెస్ బీస్గా పిలువబడే తేనెటీగలు మనుషులకు ఎటువంటి హాని చేయవు. ఇవి మనుషుల్ని కొట్టవు. వీటిలో దాదాపు 500 జాతులు ఉన్నాయి. ఈ 500 జాతుల్లో సగానికి పైగా అమెజాన్ అడవుల్లోనే మనకి కనపడుతూ ఉంటాయి. ఈ స్టింగ్లెస్ బీస్కి చట్టపరమైన హక్కులు కల్పించడం ద్వారా వాటికి వచ్చే ఉపయోగాలు ఏంటంటే, జీవించే హక్కు పొంది వాటి ఉనికిని తెలియజేసే హక్కుని పొందుతాయి. అలాగే కాలుష్య రహిత ప్రాంతాల్లో నివసించే హక్కుని పొందుతాయి. అలాగే పునరుత్పత్తి ద్వారా వాళ్ళ సంతానాన్ని, వాళ్ళ జనాభాని పెంచుకునే హక్కు కూడా ఈ స్టింగ్లెస్ బీస్ అనేవి ఈ చట్టపరమైన హక్కుల ద్వారా పొందుతాయి. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ఫ్లెమింగో ఫెస్టివల్ వార్తల్లో ఉంది. ప్రతి సంవత్సరం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులికాటు పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఈ ఇయర్ 2026 సంవత్సరానికి సంబంధించి జనవరి 10, జనవరి 11 2 రోజుల పాటు ఈ ఫెస్టివల్ని నిర్వహించబోతున్నారు. ఈ ఫెస్టివల్ని ఎందుకు నిర్వహిస్తారంటే, శీతాకాలంలో సైబీరియా, నైజీరియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాల నుంచి వేల సంఖ్యలో పక్షులు అనేవి ఆంధ్రప్రదేశ్లోని ఈ పులికాటు పరిసర ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఈ వలస పక్షులు ఈ ప్రాంతానికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహిస్తారు. ఈ పులికాట్ అనేది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య 620 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఎక్కువ భాగం, దాదాపు 93% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ పులికాట్ సరస్సు అనేది ఉంది. ఈ పులికాట్ సరస్సుకి సమీపంలోనే నేలపట్టు పక్షుల అభయారణ్యం అనేది కూడా ఉంటుంది. ఈసారి 2026 సంవత్సరానికి జనవరి 10, 11 తారీఖుల్లో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని 6 ప్రాంతాల్లో నిర్వహించబోతున్నారు. ఆ 6 ప్రాంతాలు ఏంటంటే సిల్లూరుపేట, దొరవారి సత్రం, తడ, ఇరక ఐలాండ్, శ్రీ సిటీ, ఉబ్బలమడుగు జలపాతం. ఈ 6 ప్రాంతాల్లో నిర్వహించబోతున్నారు. ఈ 6 ప్రాంతాలు కూడా తిరుపతి జిల్లాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన జరగక ముందు పులికాట్ సరస్సు అనేది నెల్లూరు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత పులికాట్ సరస్సు అనేది నెల్లూరు జిల్లా నుండి తిరుపతి జిల్లాకు రావడం జరిగింది. ఫ్లెమింగో ఫెస్టివల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001 నుండి నిర్వహిస్తుంది. అలాగే ఫ్లెమింగో ఫెస్టివల్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పండుగగా గుర్తింపునిచ్చింది. 2016 సంవత్సరంలో ఫ్లెమింగో ఫెస్టివల్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పండుగగా గుర్తింపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన 2 సరస్సులు, ఒకటి పులికాట్ సరస్సు, రెండోది
కొల్లేరు సరస్సు. ఈ కొల్లేరు సరస్సు అనేది మంచినీటి సరస్సు. ఈ పులికాట్ సరస్సు అనేది ఉప్పునీటి సరస్సు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. వందే భారత్ స్లీపర్ ట్రైన్ వార్తలో ఉంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్ తన మొట్టమొదటి ప్రయాణాన్ని ప్రారంభించబోతుంది. ఈ నెల జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ని ప్రారంభించబోతున్నారు. ఈ ట్రైన్ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ని అస్సాంలోని గౌహతి నుండి పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మధ్య నడపబోతున్నారు. అసలు నార్మల్ వందే భారత్ ట్రైన్కి ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, వందే భారత్ రైల్లో కేవలం సీటింగ్ సదుపాయం మాత్రమే ఉంటుంది. స్లీపర్ బెర్తులు అనేవి ఉండవు. ఇప్పుడు తీసుకొస్తున్న వందే భారత్ స్లీపర్ రైల్లో స్లీపర్ బెర్తులు అనేవి ఉంటాయి. దూర ప్రయాణాలు చేసేవాళ్ళు అలసట లేకుండా స్లీపర్ బెర్తుల్లో పడుకొని నిద్రపోయి ప్రశాంతంగా తమ జర్నీని చేయొచ్చు. ఈ వందే భారత్ స్లీపర్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఈ వందే భారత్ స్లీపర్ రైల్లో ఈ 823 మంది ప్యాసింజర్స్ వరకు పడతారు. ఈ వందే భారత్ స్లీపర్ రైల్ని గంటకి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో తయారు చేశారు. కానీ ప్రజెంట్ ఈ వందే భారత్ స్లీపర్ రైల్ని 120 నుంచి 130 కిలోమీటర్లు పర్ అవర్ మాత్రమే నడపబోతున్నారు. 2026లో మొత్తం 12 వందే భారత్ స్లీపర్ రైల్ని ప్రారంభించబోతున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు. ఈ వందే భారత్ స్లీపర్ రైల్ని డిజైన్ చేసింది చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఈ వందే భారత్ స్లీపర్ రైల్ని తయారు చేసింది మాత్రం భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్కి చెందిన బెంగళూరు రైల్ కాంప్లెక్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి బెంగళూరు రైల్ కాంప్లెక్స్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ బెంగళూరు రైలు కాంప్లెక్స్ అనేది మొత్తం 10 వందే భారత్ స్లీపర్ రైళ్లని తయారు చేస్తుంది. అసలు భారతదేశంలో మొట్టమొదటిసారి వందే భారత్ రైల్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2019 ఫిబ్రవరిలో మొదటి వందే భారత్ రైలుని ప్రారంభించారు. మొట్టమొదటి వందే భారత్ ప్రయాణించిన రూటు ఢిల్లీ టు వారణాసి. ఢిల్లీ వారణాసి మధ్య భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ రైలు అనేది తన ప్రయాణాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వార్తలో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ మాస్ అనే ప్రోగ్రాం వార్తలో ఉంది. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఈ మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ అనే ప్రోగ్రామ్ని ప్రకటించడం జరిగింది. ఈ మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ ప్రోగ్రాం వల్ల ఉపయోగం ఏంటంటే, దేశంలో ఉండే ఎగుమతిదారులు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లు దేశంలో మొట్టమొదటిసారి తమ ఉత్పత్తుల్ని ప్రపంచ దేశాలకి ఎగుమతి చేయాలనుకుంటున్న వాళ్ళకి ప్రపంచ మార్కెట్ని సులభంగా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ మాస్ అనే ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కింద తీసుకురావడం జరిగింది. అలాగే ఈ మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ని నిర్యాత్ దిశ అనే ఉప పథకం కింద అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్తో కలిసి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కలిసి అమలు చేస్తారు. భారతదేశం నుంచి ఇతర దేశాలకి తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలనుకుంటున్న వాళ్ళకి, ముఖ్యంగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈలకి ఈ పథకం మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మద్దతుని అలాగే సంస్థాగత మద్దతుని అందిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి సదుపాయాలని కల్పిస్తుంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. నగేష్ కపూర్ గారు వార్తల్లో ఉన్నారు. భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి నూతన వైస్ చీఫ్ ఉపాధిపతిగా నగేష్ కపూర్ గారు నియమించబడడం జరిగింది. నగేష్ కపూర్ గారి కంటే ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్గా నర్మదేశ్వర్ తివారీ గారు ఉన్నారు. నర్మదేశ్వర్ తివారీ గారు పదవీ విరమణ చేయడంతో ఆయన ప్లేస్లోకి నగేష్ కపూర్ గారు వచ్చారు. ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వైస్ చీఫ్ ఉప అధిపతిగా నియమించబడడం జరిగింది. భారతదేశంలో ఉన్న త్రివిధ దళాలకి అధిపతులుగా ప్రెజెంట్ ఎవరున్నారో చూద్దాం. భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అధిపతిగా మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గారు ఉన్నారు. అలాగే భారత నౌకాదళం ఇండియన్ నేవీకి అధిపతిగా అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి గారు ఉన్నారు. అలాగే భారత ఆర్మీ ఇండియన్ ఆర్మీకి అధిపతిగా జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. భారతదేశంలో ఉండే 3 త్రివిధ దళాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ
3 త్రివిధ దళాలకు కూడా భారత రాష్ట్రపతి గారు అధిపతిగా ఉంటారు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తన కొత్త లోగోని మస్కట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ కొత్త లోగోలో అశోక చక్రం, రూపీ సింబల్, కొన్ని సంఖ్యలు, చిహ్నాలు, అలాగే ఇంక్రీజింగ్ బార్, అలాగే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, ముదురు నీలం రంగులు వీటన్నిటి కలయికతో ఈ సింబల్ని రెడీ చేయడం జరిగింది. ఇందులో ఉన్న అశోక చక్రం అనేది నిజానికి, పారదర్శకతకి, మంచి పాలనకి గుర్తు. అలాగే రూపీ సింబల్ అనేది ఆర్థిక ప్రణాళికకి, విధాన రూపకల్పనకి, జాతీయ వృద్ధికి సూచికగా నిలుస్తుంది. అలాగే ఇందులో ఉన్న సంఖ్యలు, చిహ్నాలు అనేవి ఆధునిక డేటాని, గణాంక శాస్త్రాన్ని సూచిస్తాయి. అలాగే ఇంక్రీజింగ్ బార్ అనేది దేశం యొక్క పురోగతిని, దేశ అభివృద్ధిని సూచిస్తుంది. అలాగే ఇందులో ఉన్న కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, ముదురు నీలం రంగులు దేశ విలువలు, వృద్ధి, నిజం, సుస్థిరాభివృద్ధి, స్థిరత్వం, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చిన కొత్త మస్కట్ సాంఖ్యకి. ఈ సాంఖ్యకి యొక్క అర్థం ఏంటంటే ఇది నిజానికి, ఖచ్చితత్వం అంటే యాక్యురసీకి, అలాగే సులభతరమైన విధానానికి ఈ సాంఖ్యకి అనే మస్కట్ గుర్తుగా నిలుస్తుంది.